హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 8-10కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ K30S ఈ మొబైల్ తీసుకురాబోతున్నాను. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 27వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన Mi10T మొబైల్ ఏదైతే ఉందో, సో దాన్నే వీళ్ళు రీబ్రాండ్ చేస్తూ Redmi K30S పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇదే మొబైల్ మళ్ళీ వీళ్ళు పోకో బ్రాండ్లో మన ఇండియాలో తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక అలాగే Redmi Note 10 సిరీస్ మొబైల్స్ ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మొత్తం 2 మోడల్స్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకటోసారికి రష్యన్ వెబ్సైట్లో, ఇంకోటోసారికి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ చూస్తే ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి స్పాట్ అయింది అనమాట. 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఒక మొబైల్, ఇంకోటిసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మరో మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి రాబోతున్న Note 10 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రెడ్మీ నుంచి, వచ్చేసరికి వీళ్ళు 5G సపోర్ట్తో అయితే తీసుకురాబోతున్నారు. సో తర్వాత చూస్తే మనకు వాట్సాప్ 2 కొత్త ఫీచర్స్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి జాయింట్ మిస్డ్ కాల్స్ అనే ఫీచర్ మీద అయితే ఒకటి వర్క్ చేస్తుంది. జాయింట్ మిస్డ్ కాల్స్ అంటే ఎవరైనా గ్రూప్ కాల్స్ కనుక చేశారంటే, సో మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గ్రూప్ కాల్స్లో వేరే మెంబర్స్ అయితే చాట్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు కావాలనుకుంటే మధ్యలో ఆ గ్రూప్కి మధ్యలో వచ్చేసరికి మీరు ఆ మిస్ కాల్ ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఫీచర్ని అయితే ఒకటి తీసుకురాబోతుంది. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మరో ఫీచర్ వచ్చేసరికి బయోమెట్రిక్ లాక్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంది కదా. సో దీంట్లోనే వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి బయోమెట్రిక్ లాక్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్, ఐరిస్, ఏవైతే యూనిక్ లాక్స్ ఉంటాయో వాటిని అయితే మన మొబైల్ సపోర్ట్ చేస్తే ఈ లాక్స్ని మనం అయితే ఇకపై నుంచి వాట్సాప్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఈ 2 కొత్త ఫీచర్స్ మీద వర్క్ అయితే చేస్తుందంట. ఇక అలాగే వాట్సాప్లో ఇన్ యాప్ పర్చేసింగ్ ఫీచర్ని ఫేస్బుక్ తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ ఇన్ యాప్ పర్చేసింగ్ ద్వారా ఏంటంటే మనం ఏమైనా షాపింగ్ చేసామంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మనకి షాప్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. సో అక్కడ మనం ఏమైనా షాపింగ్ చేసినా, సో వీటిని వచ్చేసరికి మనం వాట్సాప్ ద్వారా ఇన్ యాప్ పర్చేసింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అంటే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు వాట్సాప్ని కూడా ఇకపై నుంచి ఆదాయం మార్గంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఫేస్బుక్ అయితే భావిస్తుందట. సో అంటే ఫ్యూచర్లో వచ్చేసరికి మనం వాట్సాప్లో షాపింగ్ కార్డ్స్ని కూడా చూడొచ్చు. అంటే మనం వాట్సాప్ ద్వారా కూడా షాపింగ్ అయితే చేయొచ్చు. సో ఆ ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకు వాట్సాప్లో ఆల్వేస్ మ్యూట్ ఫీచర్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు మనకి వచ్చేసింది అనమాట. ఇంతకుముందు వాట్సాప్లో వచ్చే నోటిఫికేషన్స్ని మనం మ్యూట్లో పెట్టాలి అనుకుంటే 8 అవర్స్ 1 వీక్ అలా 1 ఇయర్ ఉండేది కదా. ఇప్పుడు ఆ 1 ఇయర్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు వచ్చేసరికి ఆల్వేస్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం ఆల్వేస్ కనుక పెట్టుకున్నాం అంటే ఇంకా లైఫ్లో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాదు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా ఉపయోగపడింది. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ వాళ్ళ మొబైల్స్లోని మోడెమ్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ నుంచి అయితే తీసుకుంటారు. ఇంతకుముందు వచ్చేసరికి క్వాల్కామ్తో ఇదే మోడెమ్ విషయంలో ఫైట్ జరిగింది. ఆ తర్వాత ఇంటెల్ దగ్గర తీసుకున్నారు, కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు క్వాల్కామ్ దగ్గర అయితే వీళ్ళు మోడెమ్స్ అయితే తీసుకుంటున్నారు. అయితే గతంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే క్వాల్కామ్ నుంచి వీళ్ళు మోడెమ్స్ ఈ iPhone 12 సిరీస్కి మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ రాబోయే iPhone 13కి వాటికి వీళ్ళు ఓన్గా యాపిల్ వచ్చేసరికి మోడెమ్ బిల్డ్ చేసుకొని వాళ్ళు ఓన్ చిప్ సెట్లో తీసుకొస్తారని చెప్పేసి కూడా మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకి యాపిల్ ఇక వాళ్ళు ఓన్ మోడెమ్ని అయితే తీసుకురారు ఇప్పుడప్పుడే అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి మనకి iPhone 12లో చూస్తే X55 మోడెమ్ని అయితే యూజ్ చేస్తున్నారు క్వాల్కామ్ నుంచి. రానున్న రోజుల్లో వీళ్ళు X60, X65 అలాగే X70 మోడెమ్స్ను కూడా వాళ్ళ డివైస్లో, యాపిల్ డివైసెస్లో అయితే వాడతారన్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని ప్రకారం చూస్తే ఇంకో 2 ఇయర్స్ వరకు సో యాపిల్ నుంచి ఓన్ మోడెమ్ని అయితే చూడడానికి ఉండదని చెప్పి అర్థమైపోతుంది. ఇక అలాగే యాపిల్ iPhone 12 అండ్ 12 Pro ఈ 2 మొబైల్స్ ప్రీ ఆర్డర్స్ ఈ రోజు నుంచి మన ఇండియాలో అయితే స్టార్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఈ డివైసెస్ చూస్తే చైనాలో స్టోర్స్ కూడా అవైలబుల్లోకి వచ్చేసినాయి. అంటే చైనాలో వస్తే డైరెక్ట్ పర్చేసింగ్లోకి అయితే వచ్చేసినాయి. బట్ మన ఇండియాలో వచ్చేస్తే ఇంకా ప్రీ ఆర్డర్లోనే కొట్టుమిట్ట ఆడుతున్నాయి. సో తర్వాత చూస్తే మనకు OnePlus నాట్ సిరీస్లో 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుందని చెప్పి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనకు బయటకు వచ్చినాయి. ఇందులో మనకి N10 5G అలాగే N100 అని చెప్పి 2 మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. N10 5G మొబైల్ డిస్ప్లే 6.49 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే రాబోతుందట. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 690 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. క్వాల్కామ్ నుంచి మనకి అతి తక్కువలో అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే ప్రాసెసర్ అనమాట 5G ప్రాసెసర్. ఇక అలాగే ఈ మొబైల్లో ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటే స్టోరేజ్ 128GB ఉంటుందంట. రేర్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా ఎంత అని తెలియదు, మేబీ ఇది 16 మెగాపిక్సెల్ యూజ్ చేయొచ్చు. ఇక అలాగే బ్యాటరీ వచ్చేసరికి 4300 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. అలాగే ఈ మొబైల్లో వీళ్ళు 3.5 ఆడియో పోర్ట్ని అయితే రిమూవ్ చేయట్లేదు. ఇక అలాగే మనకి నార్డ్ N100 చూసుకుంటే
ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అలాగే రేసెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుందంట. 13+22. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చరికి 4G సపోర్ట్ తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి మొబైల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మేబీ నేను అనుకోవడం ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్ అయి ఉండొచ్చు. N100 అనేది 10,000 లోపు తీసుకురావాలి మరి ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బట్టి చూస్తే. కాకపోతే ఇది OnePlus బ్రాండింగ్ చూపిస్తారు కాబట్టి 14-13 తీసుకెళ్తారేమో. ఇంకో మరో మొబైల్ వచ్చేసరికి 16-17,000 తేవాలి. బట్ అసలు OnePlus బ్రాండింగ్ చూపిస్తుంది కాబట్టి మేబీ ఇది కూడా 20,000 దాకా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. అక్టోబర్ 26వ తారీఖున ఈ మొబైల్స్ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత నుంచి చూస్తే మనకి సోనీ PlayStation 5 అయితే రీసెంట్గానే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇంకా వచ్చేసరికి మనకి ఇండియాలో సేల్స్ కూడా అయితే రాలేదు. సో ఇప్పుడు వీటిల్లో స్ట్రీమింగ్ యాప్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే వస్తుంది అనమాట. అంటే ఇందులో మనకి రిమోట్ లో ఆల్రెడీ వీళ్ళు ఈ ఓటీటీ బటన్స్ అయితే షార్ట్ కట్ లో తీసుకొచ్చారు. ఇక్కడ డిస్నీ ప్లస్, నెట్ఫ్లిక్స్ అలాగే యూట్యూబ్, స్పాటిఫై అయితే కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని స్ట్రీమింగ్ యాప్స్ అనేవి PlayStation 5 లో ఉంటాయి అన్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి జియో ఫోన్ నుంచి జియో ఫోన్స్ కోసం వీళ్ళు జియో క్రికెట్ అనే యాప్ అయితే లాంచ్ చేశారనమాట. ఈ జియో క్రికెట్ అనే యాప్ ద్వారా మీరు స్కోర్ ని ఎప్పటికప్పుడు లైవ్ స్కోర్ ని అయితే చూసుకోవచ్చు. అలాగే మ్యాచ్ అప్డేట్స్ తో పాటు క్రికెట్ న్యూస్ అలాగే వీడియోస్ ను కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేయొచ్చు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఈ క్రికెట్ మీద ఇంట్రెస్టింగ్ ఉండే మీ దగ్గర జియో ఫోన్ ఉంటే సో ఇప్పుడు మీరు జియో స్టోర్లోకి వెళ్ళి ఈ జియో క్రికెట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని లైవ్ క్రికెట్ స్కోర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత నుంచి వస్తే మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ అనే కొత్త బ్రాండ్తో వీళ్ళు రీఎంటర్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇందులో వచ్చేసరికి మనం ఇప్పటి వరకు ఒక మొబైల్ వస్తుంది అనుకున్నా, బట్ వచ్చేసరికి వీళ్ళు మల్టీ డివైసెస్ని అయితే తీసుకురావచ్చు, మల్టీ మోడల్స్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీటిని వచ్చేసరికి వీళ్ళు నవంబర్ 3వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇందులో చూస్తే మనకి MediaTek Helio G35 ప్రాసెసర్, ఇంకోటిసరికి G85 ప్రాసెసర్లతో అయితే ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయంట. సో వీటి ప్రైస్ కూడా 7,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి సమాచారం కూడా అవుతుంది. అసలు ఆ ప్రైస్ కి, ఆ స్పెసిఫికేషన్స్ కి, ఆ బ్రాండ్ కి అసలు ఎక్కడ మ్యాచ్ అయితే కుదరట్లేదు. మళ్ళీ ఇదే పనులు చేస్తే మైక్రోమాక్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోద్ది ఇన్ తీసుకొని. సో తర్వాత చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్స్ లో నుంచి 7.8% స్టాక్స్ అయితే సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి గాను వీళ్ళు వచ్చేసరికి 1,500 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్ గా ఫ్లిప్కార్ట్ అంటే మన ఇండియన్ బ్రాండే, కాకపోతే అది ఒకప్పుడు సో ఈ బ్రాండ్ కూడా అమెరికాకు చెందిన వాల్మార్ట్ అయితే కొనేసింది. సో ఒక విధంగా చెప్పాలంటే వాల్మార్టే ఆదిత్య బిర్లాలోని స్టాక్స్ కొనిందని చెప్పుకోవచ్చు త్రూ ఫ్లిప్కార్ట్ ద్వారా. సో తర్వాత నుంచి చూస్తే మనకి ఎల్జీ వింగ్ ఈ మొబైల్ ని ఈ నెల 28వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ రీసెంట్ గా వీళ్ళు సౌత్ కొరియాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 71,400 రూపాయల వరకు ప్రైస్ అక్కడే పెట్టారు. అక్కడే ఎక్కువైందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇండియాలోకి తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ అంత లేదని 75,000 రూపాయలు పెడతారేమో చూడాలి. యాక్చువల్లీ ఈ మొబైల్లో పెద్ద మైనస్ ఏమైనా ఉంది అంటే ఈ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రైస్ కి మామూలుగా వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఇవ్వచ్చు, బట్ అసలుకి 765 ప్రాసెసర్ ఇచ్చారు. అది పెద్ద మైనస్ అని చెప్పాలి. సో తర్వాత చూస్తే మనకి కారు ప్రియులకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు అనమాట. టెస్లా ఇప్పటి వరకు మన ఇండియాలో అడుగైతే పెట్టలేదుగా. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లాని మహారాష్ట్రకి ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎలన్ మస్క్ కూడా ఎప్పటి నుంచో ఇండియాలో మార్కెట్ ని విస్తరించాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు. సో ఇదే అదునుగా ఇప్పుడు ఎలన్ మస్క్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఇండియాలో అడుగు పెట్టాలని చెప్పి భావిస్తున్నట్టుగా వాళ్ళ కంపెనీ ద్వారా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదే కనుక జరిగితే మనం ఇంకో 3-4 సంవత్సరాల్లో టెస్లా కార్స్ కూడా మన ఇండియన్ రోడ్స్ మీద వెళ్ళడం చూడొచ్చు. సో తర్వాత చూస్తే మళ్ళీ మనకి యాపిల్ స్టేడియం అనే యాప్ని వీళ్ళు యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు రిమూవ్ చేయడానికి రీజన్ ఏమిటంటే వీళ్ళు పర్మిషన్ ఏమని గూగుల్ స్టడియా క్లౌడ్ గేమింగ్ స్ట్రీమింగ్ యాప్ అనమాట. దీన్ని వచ్చేసరికి యాపిల్ పర్మిషన్ ఇవ్వలేదు యాక్చువల్లీ యాప్ స్టోర్లో పెట్టుకోవడానికి. అయితే ఈ స్టేడియం అనే బ్రౌజర్ ఏం చేస్తుందంటే స్టడియా గేమ్స్ ని బ్రౌజర్ ద్వారా ఆడడానికి ఎలా అయితే ఇస్తుంది అనమాట. అంటే ఈ బ్రౌజర్ ని ఇన్స్టాల్ చేసుకొని ఐఫోన్స్ లో గూగుల్ స్టడియా గేమ్స్ ని iOS డివైస్ లో అయితే ఆడొచ్చు. సో ఇదే మెయిన్ రీజన్. అందువల్ల వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు స్టేడియం అనే యాప్ ని, అంటే అది ఒక బ్రౌజర్ అనమాట, ఆ బ్రౌజర్ ని iOS స్టోర్ లో నుంచి రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని అంటారు అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అని చెప్పేసి. వీళ్ళు ఎలాగో ఆ స్టడియా యాప్ ని వాళ్ళ స్టోర్ లో అయితే యాడ్ చేయనట్లేదు. అలాగే థర్డ్ పార్టీ బ్రౌజర్లో ఏమైనా ఆడదామంటే ఆ బ్రౌజర్లో అయితే వీళ్ళు బ్యాన్ చేసేస్తున్నారు, అంటే రిమూవ్ చేసేస్తున్నారు వీళ్ళ యాప్ స్టోర్లో నుంచి.
ఇక అలాగే మనకి ఐఫోన్ 12 అండ్ 12 Pro ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4Gలో కన్నా 5Gలో యూజ్ చేస్తుంటే బ్యాటరీ అనేది 20% తొందరగా డ్రైన్ అయిపోతున్నట్టుగా యూజర్స్ అయితే చెప్తున్నారు. సో మామూలుగా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ టైం ఐఫోన్ 11 సిరీస్తో కంపేర్ చేస్తే ఈసారి వీళ్ళు వీటిలో బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గించే తీసుకొచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు ఓన్లీ 4G మొబైల్స్ అయితే ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి 5G మొబైల్స్ తీసుకొచ్చారు. సో 5G నెట్వర్క్తో కనుక ఈ మొబైల్స్ యూజ్ చేస్తుంటే 20% తొందరగానే డ్రైన్ అయితే అవుతున్నాయంట. సో చూడాలి మరి యాపిల్ దీన్ని ఎలా సరి చేస్తుందో అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.